కథ దృఢమైన నమ్మకం. పశువులను మేపుతున్న ఒక బాలునికి చెట్టుపైనున్న గూటిలో ఒక గ్రద్దగుడ్డును తన ఇంటిలో పొదిగే కోడిగుడ్లలో ఉంచాడు. ఈ గద్దగుడ్డును కోడి తన గుడ్లతో పాటు పొదిగింది. గద్దపిల్ల తాను కూడా కోడిపిల్ల అనుకుని ఇతర కోడిపిల్లలతో పాటు తిరగసాగింది. ఆ గద్దపిల్ల తాను కోడిపిల్లన విశ్వాసంతో కోడిపిల్లలాగానే వ్యవహరిస్తూ జీవించింది. అందుకే ఆ గద్దపిల్ల ఎగరడానికి ప్రయత్నించలేక మిగతా కోడిపిల్లల మధ్య కంచె లోపలే పెరుగుతూ వచ్చింది. గద్దపిల్ల దృఢంగా పెరిగి పెద్దదైన తరువాత తాను కోడిపిల్ల కాదన్న భావనతో పైకి ఎగరాలన్న కోరిక కలిగింది. తాను ఎగరగలనన్న నమ్మకమే ఈ కోరికకు బలమైన కారణమయ్యింది. ఒకరోజు గద్దపిల్ల తన విశాలమైన రెక్కలను విరుచుకొని ఎగిరేందుకు ప్రారంభించింది. అలా ఎగురుతూ పైకి పోయింది. పై ఎత్తుకు ఎగరగానే గద్ద ఎత్తైన చెట్టుపై ఉన్న తన గూటిని చేరింది. తన విధి కంచె లోపల తిరిగే కోడి పిల్లలాగా జీవించడం కాదన్న నమ్మకం గద్దకు కలిగింది. తన నమ్మకం కారణంగానే ఆ గద్ద తన నిజమైన గట్టి శక్తిని తెలుసుకోగలిగింది. ఇప్పుడు ఆ గద్ద ఎత్తైన చెట్టు పైన నివసించే ధైర్యానికి, స్వతంత్రానికి చిహ్నంగా గరుడ పక్షిగా సువిశాల విశీల ఆకాశంలో చాలా ఎత్తుకు ఎదగగలిగింది.